హాయ్ అండి. మనం షార్ట్స్లో డైలీ ఒక ప్రీవియస్ బిట్ ఎనాలిసిస్ అనేది చేద్దాము. ఈరోజు మన ఫస్ట్ క్వశ్చన్, భారత పౌరసత్వానికి సంబంధించి కింది వాక్యాలను పరిశీలించండి. ఏ, దేశంలో ఒకే పౌరసత్వం ఒకే నివాసపు హక్కు లభిస్తుంది. బి, పుట్టుకతో పౌరులైన వారు మాత్రమే రాష్ట్రపతి పదవి పొందే అర్హత కలిగి ఉంటారు. సి, ఒక విదేశీ వ్యక్తికి పౌరసత్వం లభిస్తే దాని తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ రద్దు చేయడానికి వీల్లేదు. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాము. ఆప్షన్ ఏ మాత్రమే, ఆప్షన్ బి మరియు సి మాత్రమే, ఆప్షన్ సి ఏ మరియు సి మాత్రమే, ఆప్షన్ డి పైవన్నీ. రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మాత్రమే. మరి ఇప్పుడు వీటి ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ఏ ఎందుకు కరెక్ట్, మిగిలిన రెండు ఎందుకు రాంగో చూద్దాము. ఆప్షన్ ఏ, ఒకే పౌరసత్వం ఎందుకు కరెక్ట్ అంటే, భారతదేశం మీద మనకి మొత్తం ఒకటే గుర్తింపు ఉంటుంది. భారతీయుడనే అంటారు ఎవరినైనా. తెలంగాణలో ఉన్న, ఆంధ్రాలో ఉన్న రాష్ట్ర పౌరసత్వం ఉండదు, భారతీయ పౌరసత్వమే ఉంటుంది. కాబట్టి ఇది రైట్ ఆన్సర్. రాష్ట్రపతి అర్హత, రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి కావడానికి కేవలం భారత పౌరుడే ఉండాలి అని మాత్రమే ఉంది. అతను పుట్టుకతో పౌరుడైనా లేదా తర్వాత పౌరసత్వం పొందినా పర్వాలేదు, కానీ ప్రశ్నలో పుట్టుకతో మాత్రమే అని ఉంది కాబట్టి ఇది తప్పు. సి, పౌరసత్వం రద్దు. ఎందుకు తప్పు ఇది అంటే, పౌరసత్వం అనేది ఎప్పటికీ రద్దు చేయలేనిది కాదు. ఎవరైనా మోసపూరితంగా పౌరసత్వం పొందినా, దేశద్రోహానికి పాల్పడినా మనకి ప్రభుత్వం 1955 యాక్ట్ ప్రకారం పౌరసత్వాన్ని రద్దు చేసే అధికారం కలిగి ఉంది. కానీ ప్రశ్నలో రద్దు చేయడానికి వీల్లేదు అని ఉంది కాబట్టి ఇది తప్పు. సో ఇది ఈరోజు క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ వీడియోలో ఇంకో క్వశ్చన్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.